ఎన్నికలు ముగిసిన తర్వాత అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీ కేడర్ అంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదే టార్గెట్గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అటుపక్క నాయకులు కానివ్వండి, ఇటుపక్క టీడీపీ శ్రేణులు కానివ్వండి. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది నేతలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, లోకేష్ మీద కానివ్వండి, వీళ్ళందరి మీద వాళ్ళ పాలసీలు కానీ లేదంటే పార్టీ పరంగా కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ వీళ్ళు కొంతమేర వ్యతిరేకించవచ్చు, మాట్లాడచ్చు. కానీ వ్యక్తిగతంగా దూషించారు, వ్యక్తిగతంగా మాట్లాడారని చెప్పేసి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి దాదాపుగా 6 నేతలపైన టీడీపీ కేడర్ అంతా కూడా గుర్రుగా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా 6 ఎవరు మనం చూసుకున్నట్లయితే కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, దేవినేని అవినాష్, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళలో ముఖ్యంగా వల్లభనేని వంశీ. ఈ 6 పైన కృష్ణా జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ అంతా కూడాను చాలా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా నిజంగానే కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 6 ఏం చేశారు, అసలు గతంలో ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేశారు అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వల్లభనేని వంశీ ఏదైతే అయినా అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వైఫ్ మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబం మీద కానివ్వండి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే లోకేష్ ఆయన పుట్టుక గురించి కానీ ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడాను అనుచిత వ్యాఖ్యల గురించి గాను వీటన్నిటి మీద వల్లభనేని వంశీని ముఖ్యంగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను చంద్రబాబు గురించి కానీ చంద్రబాబు ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో గన్నవరానికి సంబంధించి టీడీపీ కంచుకోటగా ఉన్న గన్నవరాన్ని వల్లభనేని వంశీ టీడీపీ శ్రేణులకు కేడర్కు అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడిచి ఆయన ఆ స్థానం నుంచి వల్లభనేని వంశీ గన్నవరం నుంచి గెలిచి ఆయన వైసీపీలోకి వెళ్ళారని చెప్పేసి కొంతమేర ప్రజలందరూ కూడా టీడీపీ కేడర్ అంతా కూడా ఆయన మీద కోపంగా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు భువనేశ్వరి ఉన్నారో ఆవిడని దూషించినప్పుడు లేదంటే లోకేష్ గురించి కానీ వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు ఇది ఎక్కువగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకుని బాధపడ్డ పరిస్థితి నెలకొంది. ఇక అదే తరుణంలో వంశీని టార్గెట్ చేశారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఇంటి మీద దాడి చేయడం కానీ ఆఫీస్ మీద దాడి చేయడం కానీ ఇప్పటికే జరిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అసలు వల్లభనేని వంశీ అండర్ గ్రౌండ్కి వెళ్ళారా అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా నడుస్తాయి. ఇక రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపు రానున్న కాలంలో 5 ఏళ్లు కూడాను ఖచ్చితంగా వల్లభనేని వంశీ అనేకమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలని చెప్పేసి ఇక ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటుపక్క కొడాలి నాని కూడా సేమ్ టు సేమ్. కొడాలి నాని అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ అటు చంద్రబాబు నాయుడిని కానివ్వండి లేదంటే లోకేష్ని కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు ఏవైతే సపోర్ట్ చేసిన మీడియా సంస్థల్ని దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది, దారుణంగా తిట్టిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే చేతగాని వాళ్ళు దద్దమ్మ అంటూ పప్పు అంటూ లోకేష్ని కూడా కొంతమేర మాట్లాడిన పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడాను అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా నోరు పారేసుకొని ప్రస్తుతానికైతే వీళ్ళందరూ సైలెంట్గా అయ్యారు. కానీ వీళ్ళ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కొంతమేర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అటుపక్క వాళ్ళ కేడర్ కానివ్వండి, ఎందుకంటే గతంలో కొడాలి నాని ఉన్నప్పుడు కొంతమేర అనుచిత వ్యాఖ్యలు వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉన్నారో అనుచరులు కూడాను టీడీపీ వాళ్ళని కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నేతలు కానీ వీళ్ళందరినీ తిట్టిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అనేవాడు అంటే చాలా పదాలు వాడాడు కొడాలి నాని. సో ఖచ్చితంగా కొడాలి నానిని ముఖ్యంగా టార్గెట్ చేశారు. అంటే ముఖ్యంగా వీళ్ళిద్దరి మీద ఇప్పటికే కొడాలి నాని ఇంటిపైన కానీ పార్టీ ఆఫీసుల మీద కార్యాలయాల మీద కానీ దాడి జరిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రానున్న 5 ఏళ్లు కూడాను సో డెఫినెట్లీ వీళ్ళ మీద టార్గెట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన మాటలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని సంచలనాలు అయితే సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ మాటలను చూసి రాజకీయ వర్గాల్లో కానీ లేదంటే కొంతమేర రాజకీయ విశ్లేషకులు కానీ అందరూ మాట్లాడుకున్న పరిస్థితి రానున్న కాలంలో వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ కూడాను పవన్ కళ్యాణ్ని దూషించిన పరిస్థితి నెలకొంది. ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి దిగారు, ఆయన దండయాత్ర చేసిన పరిస్థితి కూడా నెలకొంది. దాదాపుగా కొంతమేర వైసీపీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన పరిస్థితి నెలకొంది, ఆ ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో ఆయనకి మంత్రి పదవి కూడా అందుకే వచ్చిందని చెప్పేసి ఇక చర్చ జరిగింది ఆ మధ్య. సో ఇప్పుడు జోగి రమేష్ని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి నెలకొంది. జోగి రమేష్ ఆయన పెడన్ నుంచి ఈసారి పోటీ చేయకుండా, గతంలో పెడన్లో గెలిచినా సరే ఈసారి అక్కడి నుంచి పోటీ చేయకుండా పెనమలూరుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. పెనమలూరులో ఆయన ఓడించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి వచ్చిందని చెప్పారు. మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి ఆ యొక్క చర్చ కూడా జరిగింది. సో డెఫినెట్లీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అటు పవన్ కళ్యాణ్ని కుక్క తిట్టడం కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు చేతగాని
అబద్ధం అన్నట్లు కూడా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇవన్నీ కూడాను అటు టీడీపీ కేడర్ కానివ్వండి, జనసేన కేడర్ కానివ్వండి, వీళ్ళంతా కూడాను వీటిని జీర్ణించుకోలేని పరిస్థితి. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో జోగి రమేష్ యొక్క వర్గీయుల మీద కానీ, జోగి రమేష్ మీద కానీ దాడి జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే కొంతమేర అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర పోలీస్ శాఖ కూడాను ఈ యొక్క సమాచారం బయటకు వచ్చిన పరిస్థితిలో కొంతమేర జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యంగా 4వ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే మండలిలో లోకేష్ పైకి వెళ్ళారో వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన పూర్తిగా మనం ఇంతకుముందు ఒక వైరల్ అయిన వీడియో కూడా చూసాం. సో డెఫినెట్లీ జనసేన పార్టీకి సంబంధించిన ఒక చదువుకున్న విద్యార్థి అడిగాడు. సో అతను చెన్నైలో జాబ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు మీ మీద 1000 కోట్ల స్కామ్ ఉందని చెప్పేసి ఆయన అడిగినప్పటికీ కూడాను అతన్ని అరెస్ట్ చేయించిన పరిస్థితి. సో ఇలాంటి దాడులన్నీ కూడాను అంటే భౌతిక దాడులు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చేయించారు. అట్ ద సేమ్ టైం మండలిలో లోకేష్ మీదకి వెళ్ళి కొంతమేర దురుసుగా ప్రవర్తించారు కాబట్టి సో డెఫినెట్లీ ఈ లిస్టులో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైన ఒక సంఘటన ఏంటంటే టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలో, సో దాని మీద దాడి చేసినప్పటికీ దీంట్లో ముఖ్యమైన పాత్ర అవినాష్ ఉందని చెప్పేసి కొంతమేర ఈ దాడుల యొక్క ఆరోపణలు కూడా ఉన్నాయి. అవినాష్ని కూడా టార్గెట్ చేస్తారు. గతంలో ఆయన టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉన్న వ్యక్తిని వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రస్తుతం అయితే ఓడిపోయాడు గద్దె రామ్మోహన్ చేతులు. సో ఈ యొక్క ఏదైతే కేంద్ర కార్యాలయం టీడీపీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం ఉందో దాని మీద దాడి చేసినప్పుడు మనం చూసాం అనేకమైన చాలామంది జనం కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని దానిపైన దాడి చేసిన పరిస్థితి నెలకొంది. సో అక్కడ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నేతలు కానీ వాళ్ళందరి మీద కొంతమేర దురుసుగా ప్రవర్తించి వాళ్ళపైన భౌతికంగా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీని వెనుక అవినాష్ ఉన్నాడు, అవినాష్ నడిపించాడని చెప్పేసి ఇదొక ఆరోపణ నడుస్తుంది. ముఖ్యంగా 5వ వ్యక్తిగా అవినాష్ కూడా ఉన్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా పేర్ని నాని. ఇక పేర్ని నాని అంటే ఎవరైతే అంటే కొంతవరకు ఇప్పటి వరకు పేర్ని నాని మాట్లాడకముందు సామాజిక వర్గాల వారీగా దూషణలు జరిగేవి కావు. సో ఖచ్చితంగా పేర్ని నాని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్పై కొంతమేర భౌతికంగా కాకపోయినా ఏదైతే మీడియా పరంగా దాడి చేశాడో, సోషల్ మీడియా పరంగా దాడి చేశాడో, అనుచిత వ్యాఖ్యలు నా కొడక అన్నాడు, లేదంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులం కాబట్టి సో మేము అనుకుంటామని ఆయన కొన్ని బూతులు తిట్టిన పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా పేర్ని నాని ఈరోజు పేర్ని నాని కుమారుడు మచిలీపట్నంలో ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మచిలీపట్నంలో కానీ లేదంటే దివిసీమలో కానీ దానికి సంబంధించిన ఎవరైతే కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లిటరల్గా మహిళలు కూడా పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి నెలకొంది. పేర్ని నానిని వ్యతిరేకించిన పరిస్థితి నెలకొంది. సో ముఖ్యంగా పేర్ని నానిని కూడాను చంద్రబాబు పైన టార్గెట్ చేశారు. అటు పక్క లోకేష్, మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన కార్యకర్తలు చాలా కోపంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే అటు భౌతికంగానే ఉండి లేదంటే మనం గతంలో చూసాం, గత 2 రోజుల క్రితం చూసినప్పుడు పేర్ని నాని ఇంటి మీద ముట్టడించడానికి కూడా వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ 6 హిట్ లిస్టులో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 16 నియోజకవర్గాలు ఉంటే ఈ 16 నియోజకవర్గాల్లో దాదాపుగా వైసీపీ తరఫున పోటీ చేసిన ఈ 6 కూడా ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొడాలి నాని, ఆయన గతంలో మంత్రివర్గంలో ఉన్నారు. పేర్ని నాని, అలాగే వీళ్ళంతా కూడాను ఆల్మోస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళంతా కూడాను మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీ విచ్చలవిడిగా అప్పుడు ఎప్పుడైతే అధికారం ఉందో అధికారం ఉన్నప్పుడు నోరు బారేసుకున్న నేతలు వీళ్ళ యొక్క నోటి దురద వల్లనే ఈరోజు సామాన్య కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళ 6 ఈ 5 సంవత్సరాలు ఎలా టార్గెట్ చేస్తారనేది కూడాను రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ముఖ్యమైన చర్చ. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.